హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంపీసీ లెర్నింగ్. ఈరోజు మనం ఆ, జరగబోయేటువంటి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ యొక్క జువాలజీ క్వశ్చన్ పేపర్ బ్యాంక్ అనేది చూద్దాం. సో క్వశ్చన్ బ్యాంక్ ఫర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఇన్ జువాలజీ అనేది వీళ్ళు టీఎస్బిఐ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి నోట్ షీట్ ఇది. సో ఇలా కిందికి వెళ్ళినట్టయితే విత్ ఎఫిషియన్స్ ఫ్రమ్ ది మార్చ్ 2014 అని ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ టీఎస్బిఐ హైదరాబాద్ అని ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మోడల్ క్వశ్చన్ పేపర్ విత్ ద స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అని ఇచ్చారు. సో అంటే ఎలా వీళ్ళు వాల్యుయేట్ చేస్తారు ఆ క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టైం వచ్చేసి 3 hours ఇచ్చారు. అదేవిధంగా మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ ఇచ్చారు. సో ఫస్ట్ మనకు నోట్స్ ఇచ్చారు. సో అబ్జర్వ్ ద డిస్ప్లేడ్ సిస్టమ్ in the form of unlabeled model or chart or projection. Identify the system, draw the diagram and label the parts. మినిమం 4 parts అని ఇచ్చారు. అంటే ఇచ్చినటువంటి చార్ట్ని కానీ ఏదైనా ఇచ్చినటువంటి డయాగ్రామ్ని కానీ గీసి దానికి సంబంధించి ఒకవేళ డయాగ్రామ్ అయితే మినిమం 4 parts మనకు లేబుల్ చేయవలసి ఉంటుందని చెప్పారు. ఇక్కడ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వచ్చేసి ఐడెంటిఫికేషన్. అసలు ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్కి మనకు సొల్యూషన్ ఏంటిది అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసినట్టయితే దానికి 1 మార్క్ అనేది కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా డయాగ్రామ్కి వచ్చేసి ఓవరాల్ 3 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లేబులింగ్ ఏవైతే పార్ట్స్ ఉన్నాయో ఆ పార్ట్స్ ఇంకా మనం లేబుల్ చేసినట్టయితే మనకు 2 మార్క్స్ క్రెడిట్ కావడం జరుగుతుంది. సో టోటల్ వచ్చేసి మనకు ఫస్ట్ బిట్లో 6 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కమింగ్ టు ది సెకండ్ బిట్లోకి వచ్చినట్టయితే ఐడెంటిఫై ద ప్రెజెన్స్ ఆఫ్ షుగర్ ఇన్ ద గివెన్ శాంపిల్స్ ఆఫ్ ఏ, బి, సి అండ్ డి. రైట్ ద ప్రిన్సిపల్, ప్రొసీజర్ అండ్ రిజల్ట్. ఇక్కడ మనకు ఒక ఎక్స్పెరిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది వీటిని బేస్ చేసుకొని ఏ శాంపిల్స్ వచ్చేసి ఏ, బి, సి, డి చేసుకొని మనము ప్రిన్సిపల్, ప్రొసీజర్ అండ్ రిజల్ట్ రాయవలసి ఉంటుంది. దీనికి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వచ్చేసి ఫస్ట్ ప్రిన్సిపల్కి వచ్చేసి మనకు 1 మార్క్ ఉంటుంది. ప్రొసీజర్కి వచ్చేసి మనకు 3 మార్క్స్ కేటాయిస్తారు. అదేవిధంగా రిజల్ట్ ఏదైతే మన అనాలిసిస్ చేసినాక రిజల్ట్ ఉంటుందో దానికి 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్ మనకు 5 మార్క్స్ అనేది సెకండ్ బిట్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కమింగ్ టు ది ఈ థర్డ్ బిట్లోకి వచ్చేసి ఐడెంటిఫై ద స్పాటర్స్ ఏ, బి, సి, డి, ఈ, F and G. Mention 2 to 4 identification points. Draw a rough diagram and label it. Minimum 2 parts. ఇక్కడ మనకు కొన్ని ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి స్పాటర్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి సంబంధించినటువంటి రఫ్ డయాగ్రామ్ గీయాల్సి ఉంటుంది అండ్ లేబుల్డ్ పార్ట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో మన కింద ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అండ్ జీ ఇచ్చడం జరిగింది. సో ఇన్వర్టిబ్రేట్ స్లైడ్ అని, ఇన్వర్టిబ్రేట్ స్పీస్మెన్ అని, ఇన్వర్టిబ్రేట్ స్పీస్మెన్ అని, హిస్టరాజికల్ స్లైడ్ అని, వర్టిబ్రేట్ స్లైడ్ అనేది, వర్టిబ్రేట్ స్పీస్మెన్ అనేది అండ్ జాయింట్స్ వీటికి సంబంధించినటువంటి రఫ్ డయాగ్రామ్ గీయవలసి ఉంటుంది. దానికి మనకు టోటల్ 14 మార్క్స్ అనేది కేటాయిస్తారు. సో ఇందులో మనకు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వచ్చేసి ఫస్ట్ అదేంటిది అనేది మనం ఐడెంటిఫై చేసి రాసినట్లయితే దానికి 1/2 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లేబుల్డ్ డయాగ్రామ్స్కి 1/2 మార్క్స్ అనేది కేటాయిస్తారు. అదేవిధంగా ఐడెంటిఫికేషన్ పాయింట్స్కి మనకు 1 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నౌ మనకు ఒక్కొక్క దానికి 2 మార్క్స్ కాబట్టి మనకి ఇచ్చినటువంటి 1, 2, 3, 4, 5, 6, 7 ఈట్స్కి మనకు టోటల్ 14 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ బిట్ వచ్చేసి రికార్డ్ ఉంటుంది. దీనికి 1 into 5 మార్క్స్. మీరు ఏదైతే రికార్డ్ రాశారో దాన్ని మీరు అక్కడ చూపించినట్టయితే మీకు 5 మార్క్స్ అనేది అలకట్ చేయడం జరుగుతుంది. నౌ ప్రాక్టికల్ క్వశ్చన్ బ్యాంక్ విత్ పార్ట్ 1 మోడల్ ఆర్ చార్ట్స్ ఆర్ ప్రాజెక్ట్. సో ఇక్కడ మీకు ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి ఉంటాయో మీరు చూడొచ్చు. ఓకేనా. తెలుగులో వచ్చేసి నమూనాలు, చార్ట్లు, ప్రొజెక్షన్లు ఇది మనకి ఇచ్చినటువంటిది. ఫస్ట్ బిట్లో వచ్చేసి
ఐడెంటిఫై ద డిస్ప్లేడ్ ఆర్ ప్రొజెక్టెడ్ మోడల్ ఆర్ చార్ట్, డ్రా ద నీట్ డయాగ్రామ్ ఆఫ్ ఇట్ అండ్ లేబుల్ ద పార్ట్స్ ఆఫ్ మినిమమ్ 4. ఏనా 4 మనకు చార్ట్ లేబుల్ చేయమని అంటున్నాను. సో తెలుగులో వచ్చినట్టయితే, ఇవ్వబడిన నమూనాలు, చార్ట్లు, ప్రాజెక్టులను గుర్తించుము, సంబంధిత చక్కని పటమును గీచి కనీసము 4 భాగాలను గుర్తించుము. ఇది తెలుగునటువంటి విషయం. మనం నెక్స్ట్ ఇందులో మనకు ఓవరాల్గా 7 ఇచ్చారు, ఆల్మోస్ట్ 11 ఇచ్చారు, 11 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎర్త్వామ్ డైజెస్టివ్ సిస్టమ్ గీయాలి, అంటే లేబుల్ పార్ట్స్ గీయాలి. అదేవిధంగా ఎర్త్వామ్ నర్వస్ సిస్టమ్ గీయాలి. అదేవిధంగా కోక్రోచ్ మౌత్ పార్ట్ గీయాలి, కోక్రోచ్ డైజెస్టివ్ గీయాలి, కోక్రోచ్ నర్వస్ సిస్టమ్ గీయాలి, హ్యూమన్ బీయింగ్ డైజెస్టివ్ సిస్టమ్ గీయాలి, హ్యూమన్ బీయింగ్ ఆర్టిలరీ సిస్టమ్ గీయాలి. సో ఇలా మీరు చూసుకున్నట్టయితే ఓవరాల్గా 11 ఇచ్చారు. హ్యూమన్ బీయింగ్ ఫీమేల్ యూరినోజెనిటల్ సిస్టమ్ ఉంది. సో ఇది 11th క్వశ్చన్. అదేవిధంగా పార్ట్ 2లో చూసుకున్నట్టయితే ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఇందులో దీన్ని సెకండ్ బిట్గా కన్సిడర్ చేస్తాం. ఐడెంటిఫై ద presence of the specific substance in the given samples ABCD, write the principal, procedure and result. మనం ఇదివరకు ఏదైతే శాంపిల్స్ అండ్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ చేసుకున్నామో ఆ మోడల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇందులో మనకు డిమాన్స్ట్రేషన్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ ట్రాక్ బై సెలవరీ అమైలైజ్. సో దీన్ని మనం ప్రొసీజర్, శాంపిల్ అండ్ రిజల్ట్ అనేది రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫై ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ద గివెన్ శాంపిల్స్. సో ఇచ్చినటువంటి శాంపిల్స్లో మీరు స్టార్చ్ కనుక్కోవాలి. అండ్ 14th క్వశ్చన్ వచ్చేసి ఐడెంటిఫై ద ప్రజెన్స్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద గివెన్ శాంపిల్స్. ఇచ్చినటువంటి గ్లూకోజ్ ప్రజెన్స్ ఉందా లేదా అనేది శాంపిల్స్తో మీరు గుర్తించాల్సి ఉంటుంది. ఐడెంటిఫై ద ప్రజెన్స్ ఆఫ్ లిపిడ్స్, ఫ్యాట్స్ ఇన్ ద గివెన్ శాంపిల్స్. అంటే ఇచ్చిన శాంపిల్స్ ద్వారా మీరు లిపిడ్స్ అండ్ ఫ్యాట్స్ ఉన్నాయని చూపెట్టవలసి ఉంటుంది. ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్. 16th క్వశ్చన్ వచ్చేసి మనకు ఐడెంటిఫై ఆఫ్ ది ప్రజెన్స్ ఆఫ్ అల్బుమినా ఇన్ ద గివెన్ శాంపిల్స్. ఇవ్వబడిన సమానందాలను అల్బుమినా ఉనికిని గుర్తించుము అని ఇచ్చాడు. నెక్స్ట్ కమింగ్ టు ది పార్ట్ 3 స్పాటర్స్ ఇచ్చారు. ఇంతసేపు మనం థర్డ్ బిట్లో చూసుకున్నాం ద స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అండ్ మార్క్స్ అనేది ఎలా కేటాయిస్తారు అనేది. సో ఇక్కడ మనకు ఐడెంటిఫై ద స్పాటర్స్ ఆఫ్ ABCDE అండ్ FG, డ్రా ఎ రఫ్ లేబుల్డ్ డయాగ్రామ్ అండ్ మెన్షన్ ద అట్లీస్ట్ 2 to 4 ఐడెంటిఫికేషన్ పార్ట్స్ ఆఫ్ ఈచ్. మనకు ఐడెంటిఫికేషన్ పార్ట్స్కి మనకు 1/2 or 1 మార్క్ అనేది మనం చూసాం. సో ఇది ఇన్వర్టిబ్రేట్ స్లైడ్స్, అమీబా, యుగ్లేనా, పారామీసియం, హైడ్రా, వీటికి సంబంధించిన బట్టి లేబుల్డ్ డయాగ్రామ్ గీసి వాటికి అవి రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇన్వర్టిబ్రేట్ స్పైస్మెన్, వీటికి సంబంధించి యుప్సంజియా, అరిలియా అండ్ వీటికి సంబంధించిన వాటి కింద మనకు ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటికీ ఎర్త్వామ్, లీచ్, వీటికి సంబంధించి మీరు లేబుల్ పార్ట్ గీసి రఫ్ డయాగ్రామ్ గీసి దానికి లేబుల్ పార్ట్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఇన్వర్టిబ్రేట్ స్పీస్మెన్, స్కోలోపెండ్రాటో స్టీరియాస్. సో దీనికి సంబంధించి జీలస్, పాలోమినా, సిల్క్ మోత్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు హనీబీ, పీలా, యూనో వీటికి సంబంధించి మీరు రఫ్ డయాగ్రామ్ గీసి వాటికి లేబుల్స్ గీవాల్సి ఉంటుంది. హిస్టరాలజికల్ స్లైడ్స్, వీటికి కూడా సంబంధించి టీఎస్ ఆఫ్ క్యాటలేజ్, టీఎస్ ఆఫ్ బోన్ షోయింగ్ హ్యావెరిజియన్ సిస్టమ్, సో బ్లడ్ స్మీర్ ఆఫ్ మాన్యువల్ మమ్మల్. సో ఇవన్నీ మీరు నెక్స్ట్ కమింగ్ టు ఈ వచ్చేసి వర్టిబ్రేట్ మమేలియన్ స్లైడ్. సో మమేలియన్ వాటికి సంబంధించి టీఎస్ ఆఫ్ స్టొమచ్, టీఎస్ ఆఫ్ ఇంటెస్టైన్, ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ, టీఎస్ ఆఫ్ లివర్, ఇవన్నీ మీరు లేబుల్ పార్ట్స్ రఫ్ డయాగ్రామ్ గీసి దానికి మీరు అట్లీస్ట్ 2 to 4 లేబుల్ పార్ట్స్ గీయవలసి ఉంటుంది. అదేవిధంగా టీఎస్ ఆఫ్ పెన్క్రియాస్, టీఎస్ ఆఫ్ టెస్టిస్, టీఎస్ ఆఫ్ ఓవరీస్,
అండ్ వర్టిబ్రేట్ స్పైస్మెన్, వీటికి సంబంధించి షార్క్, రాహు, క్యాట్లా, ఫ్రాగ్, సీ స్నేక్. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. ఇవన్నీ ఆ, మీరు ఒకసారి ఈ మోడల్ పేపర్ను చూసుకోండి. ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. నెక్స్ట్ జీ వచ్చేసి మమేలియన్ జాయింట్స్, బాల్ అండ్ స్టోక్ జాయింట్స్, హింగ్ జాయింట్స్, పైవోట్ జాయింట్స్. సో ఇవన్నీ సంబంధించి మనకు ఇవ్వడం జరిగింది. ఇది జువాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టికల్ మోడల్ పేపర్ అండ్ ద స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మీరు దీన్ని అటెంప్ట్ చేయాలనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. అదేవిధంగా మన ఛానల్లో ఎంపీహెచ్డబ్ల్యూ అండ్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి అన్ని మోడల్ పేపర్స్ మన ఛానల్లో ఉండడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి షేర్ చేసి అండ్ ఆ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అదేవిధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.